సాధు నాయక్ ఆఫీసర్‌తో మాట్లాడడానికి దాత్రి వస్తుంది. అప్పుడే సాధు నాయక్‌కి ఒక ఫోన్ కాల్ రావడంతో, "ఏంటి? అవునా?" అని చాలా షాకింగ్‌గా ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటాడు. ఫోన్ పెట్టేసిన తర్వాత, "ఏమైంది సార్?" అని దాత్రి అడుగుతూ ఉంటుంది. "కేదార్ మాట్లాడడానికి వెళ్ళాడు కదా! ఆ హీరోయిన్ దగ్గరికి. ఆ హీరోయిన్ ఇప్పుడు చనిపోయిందంట జేడీ" అని చెప్పడంతో, "ఏంటి? ఆ హీరోయిన్ చనిపోయిందా?" అని దాత్రి చాలా షాకింగ్‌గా అడుగుతూ ఉంటుంది. సరిగ్గా ఆ హీరోయిన్ చనిపోయే సమయానికి కేదార్ అక్కడే ఉండటం వల్ల అని ఆఫీసర్ చెప్తూ ఏమైంది సార్? చెప్పండి సార్ అని జేడీ అడుగుతూ ఉంటుంది. అప్పుడే చనిపోయిన హీరోయిన్ దగ్గర కేదార్ చెయ్యి పెట్టి ఆ బ్లడ్ మార్కర్‌ని చూస్తూ ఉంటే, అప్పుడే పని మనిషి పరిగెత్తుకుంటూ వచ్చి కేదారే ఈ హీరోయిన్‌ని ప్రాణాలు తీసేశాడు అని గట్టిగా కేకలు పెడుతూ చూపిస్తూ అప్పుడే కేదార్ అక్కడ ఉండటం వల్ల ఆ పని మనిషి కూడా కేదారే ఆ హీరోయిన్ ప్రాణాల్ని తీసేశాడని కన్ఫర్మ్ చేసిందంట. అందుకే కేదార్‌ని సస్పెక్ట్‌గా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు జేడీ అని సాధు నాయక్ చెప్తారు. దీన్ని విని జేడీ ఒక్కసారిగా కుప్పకూలిపోతూ కేదార్ అని బాధపడుతూ ఉంటుంది. మనం వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్దాం పద జేడీ అని ఇద్దరు బయలుదేరి వస్తూ ఉంటారు. నేరుగా వచ్చేసరికి కేదార్ హాల్‌లో నిలబడి ఉంటాడు. "అదేంటి కేదార్, నువ్వు హీరోయిన్ ప్రాణాలు తీయటం ఏంటి?" అని సాధు నాయక్ అడుగుతూ ఉంటాడు. "కావాలనే ఇదంతా చేసి నన్ను ఇరికించారు సార్" అని ధాత్రి మెల్లగా చెప్తూ ఉంటుంది. "అసలు మీరిద్దరూ ఇక్కడికి రావటం నాకు తప్పిస్తే ఇంకెవరికీ తెలియదు కదా" అని సాధు నాయక్ అడగడంతో అవునని ధాత్రి ఆలోచనలో పడుతుంది. అప్పుడే పోలీసులు కేదార్‌ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటే లైవ్‌లో బ్రేకింగ్ న్యూస్ అని మొత్తం వస్తూ ఉంటుంది. యువరాజ్‌తో సహా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆ న్యూస్ చూస్తూ ఉంటారు. యువరాజ్ అయితే సైకోలాగా చాలా చాలా సంతోషపడుతూ వీడిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారు అని చాలా సంతోషపడుతూ ఉంటారు. కేదార్‌ని అలా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటే కేదార్, ధాత్రి ఒకరినొకరు చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు బాధగా.